హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీయింగ్ ఇష్యూ. సో ఈరోజు అయితే నేను ఎల్పి టు ఢిల్లీ ట్రావెల్ వ్లాగ్ అయితే నేను షూట్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడైతే కరెంట్ పోయింది బికాస్ వర్షం అయితే పడిందనమాట. ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ ద ఫోన్ టు షూట్ అనమాట. ఫ్లాష్ లైట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. లెట్స్ గో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ ఇష్యూ. ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నాను నా జర్నీ ఫ్రమ్ ఎల్పియూ టు అమృత్సర్ ఎయిర్పోర్ట్ టు ఢిల్లీ అండ్ ఫైనలీ నోయిడా ఫర్ ద క్రేజియస్ట్ internship ever. GNC all play, no work. It started early morning 4:30 and trust me, it was one of the most exhausting flight of my life. So let's go. నేనైతే 3 o'clockకి పడుకొని 4 o'clockకి లెగుద్దాం అనుకున్నా, కానీ మా క్యాబ్ ఓనర్ అయితే 3:45కి కాల్ చేస్తారు. ఆ స్లీపీ ఐస్లో హాఫ్ ఓపెన్లో నేను పీజీ నుంచి క్యాబ్ని తీసుకొని అమృత్సర్ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను. చిల్ వైబ్స్ ఇన్ ద క్యాబ్, బట్ మైండ్లో ఎగ్జైట్మెంట్ అండ్ నర్వస్నెస్ మిక్స్ అయితే ఉన్నాయి. నేను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే మధ్యలో ఏమైనా ట్రాఫిక్ కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే లైక్ కొంచెం ముందు చూపుగా ఉందామని చెప్పి నేనైతే చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాను. నేనుండే పీజీ నుంచి అయితే అమృత్సర్ ఎయిర్పోర్ట్ ఒక 2 hours జర్నీ, కానీ క్యాబ్లో అయితే నేను ఆల్మోస్ట్ 1.5 hourలో అయితే రీచ్ అయితే అయిపోయాను. సో నేను 4:30కి అలా స్టార్ట్ అయ్యాను చెప్పాను కదా. సో నేను ఈలోపే అమృత్సర్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను. అమృత్సర్ ఎయిర్పోర్ట్ అయితే అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు, ఇట్స్ అ స్మాల్ ఎయిర్పోర్ట్. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఫ్లై అవుతాయి, ఎందుకంటే పంజాబ్ పీపుల్ మోస్ట్లీ అబ్రాడ్ కంట్రీస్లో అయితే వర్క్ చేస్తారు. సో నేనైతే గేట్ దగ్గర నా ఆధార్ కార్డ్ అండ్ టికెట్ అయితే సెక్యూరిటీకి చూపించి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. చాలా టైర్డ్గా ఉండే, నేనేంటి 45 minutes అయితే పడుకున్నాను. ఎంట్రన్స్లో స్కానింగ్ చేయించి చెక్ ఇన్ అన్నీ కంప్లీట్ చేసి కొంచెం వెయిటింగ్లో ఉన్న, చిన్న హోప్స్తో టైంపాస్ చేస్తున్నా. సడన్గా అనౌన్స్మెంట్ వచ్చింది, ఫ్లైట్ 1 hour డిలే అని. బ్రో, ఒక సైడ్ స్లీప్ లేదు, ఇంకో సైడ్ డిలే. ఫుల్లీ డ్రెయిన్ అయితే అయిపోయాను. నెక్స్ట్ నేను చెక్ ఇన్ అండ్ సెక్యూరిటీ చెక్స్ కంప్లీట్ చేసి గేట్ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళి అయితే వెయిట్ అయితే చేస్తున్నా. ఏసీ చాలా చాలా కూల్గా ఉంది, లిటరలీ నేనైతే షివర్ అవుతున్నాను. బ్లాంకెట్ కావాలనిపించింది. వర్స్ట్ పార్ట్, నో ఎయిర్ ఇండియా స్టాఫ్ విజిబుల్. మన ఫేట్ అనుకుంటా. సడన్లీ వన్ స్టాఫ్ మెంబర్ వచ్చి గేట్ చేంజ్ అయింది, కమ్ డౌన్ స్టేర్స్ అని అన్నారు. మనం అందరం రష్లో గేట్ చేంజ్ అయితే వెళ్ళాం, డౌన్ స్టేర్కి వెళ్ళాం. కొంచెం వెయిటింగ్ తర్వాత బస్లో బోర్డ్ అయ్యాం. ఫైనలీ ఫ్లైట్ దగ్గరికి రీచ్ అయ్యాం. మై ఐస్ ఆల్రెడీ షట్టింగ్ డౌన్. సీట్లో కూర్చున్న ఇమీడియట్గా స్లీప్ మోడ్ ఆన్ అయిపోయింది. అప్పుడే ఎయిర్ హోస్టెస్ వచ్చి కోల్ శాండ్విచ్ అండ్ వాటర్ అయితే ఇచ్చారు. టేస్ట్ ఐ విల్ గివ్ 8/10 ఫుడ్కి ఇస్ ఓకే, బట్ హానెస్ట్లీ స్లీపే కావాలి నాకు. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫ్లైట్ ఐ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. సో ఫ్లైట్ అయితే మేము 11:30 అలా అయితే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. సో 12:30కి అలా అయితే మేమైతే ఢిల్లీకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడైతే వెళ్ళి బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకో తెలీదు, నాకు ఢిల్లీ నుంచి దిగేటప్పుడు ఈ స్పాట్ అయితే చాలా ఇష్టం. చాలా ఎస్థెటిక్గా, చాలా కామ్గా అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మెల్లగా నడుచుకొని నేనైతే వెళ్తున్నా. అండ్ గెస్ వాట్, baggage didn't came for 15 minutes. Already delay flight, and now this. Me and few others, we are just standing there and draining, sleepy and totally done. Finally bags అయితే వచ్చాయి. నేను క్యాబ్కి వెళ్ళి హెడ్ టు నోయిడా. ఇన్ క్యాబ్ జస్ట్ లేయింగ్ బ్యాక్ అండ్ థింకింగ్ వాట్ ఈస్ అడల్టింగ్ లైక్ బ్రో. అండ్ ఐ డిడెంట్ ఈవెన్ గెట్ ఎ ప్రాపర్ స్లీప్ ఫర్ లాస్ట్ నైట్. స్ట్రెస్, ప్యాకింగ్ అండ్ డెడ్ లైన్స్, బట్ స్టిల్ ఐఎమ్ ఎగ్జైటెడ్. లైఫ్లో సమ్ టైమ్స్ టైర్డ్గా ఉంటే నెక్స్ట్ లెవెల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఫైనలీ నోయిడాకి అయితే రీచ్ అయ్యాను. అండ్ గెస్ వాట్, I met my GNC girl. All of us are pumped for 45 days transformation journey. ఫస్ట్ డేలోనే నేను ఒక రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇట్స్ జస్ట్ ఫర్ ద బిగినింగ్. సో స్టే ట్యూన్ గైస్, వచ్చే వ్లాగ్స్ ఉన్నాయి. వర్కౌట్స్, డైట్, ఛాలెంజెస్, ఫన్, గ్లో అప్స్ అన్నీ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ సపోర్ట్ చేయండి. లెట్స్ స్లే దిస్ ట్రాన్స్ఫర్మేషన్ టుగెదర్. బీయింగ్ రిషు సైనింగ్ ఆఫ్. అండ్ ఇంకొకటి, రేపు నాకు మార్నింగ్ 9:30కి అయితే ఎగ్జామ్ ఉంది. రేపైతే నాకు ఇంకో లెవెల్ హజిల్ ఉంది. ఇక్కడ నోయిడా నుంచి నేను గురుగాంకి వెళ్ళాలి. అరౌండ్ 2 hours జర్నీ. ట్రాఫిక్ ఉంటే మాత్రం ఎగ్జామ్ అయితే పోయింది. సో ఆ వ్లాగ్ కూడా వస్తుంది, స్టే ట్యూన్. బై గాయ్స్.